మీకు గురక పెట్టే అలవాటు ఉందా? గురక ఎప్పుడు ప్రమాదకరం? దిస్ ఇస్ డాక్టర్ శిరీష, పల్మనాలజిస్ట్ ఫ్రమ్ శ్రీవారి హాస్పిటల్, ఆత్మకూర్. చాలా మందికి గురక పెట్టి నిద్రపోతా ఉంటే ఎంత బాగా గురక పెట్టి నిద్రపోతున్నారు అంటా ఉంటారు. యాక్చువల్గా గురక పెట్టి నిద్రపోయేటప్పుడు కొంతమందిలో అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా ఓఎస్ఏ అనేది వస్తుంది అనమాట. అంటే ఏంటంటే మనము నిద్రపోతా ఉన్నప్పుడు ఊపిరి తీసుకునే ద్వారం ఉంటది కదా, అది కొంతమందిలో కొన్ని సెకండ్స్ మూసుకుపోయి ఉంటది అనమాట. దీనివల్ల వాళ్ళు నిద్రపోయేటప్పుడు సడన్ గా లెగవటము, అది వాళ్ళన్నా నోటీస్ చేస్తారు, లేకపోతే పక్క వాళ్ళన్నా గమనిస్తా ఉంటారు. నిద్రపోయేటప్పుడు సడన్ గా ఊపిరాడక లెగుస్తారనమాట. ఇంకా ఏమవుతుందంటే పొద్దున్నే నైట్ అంతా ఇట్లా చాలా సార్లు నిద్రలో డిస్టర్బెన్స్ ఉండటం వల్ల పొద్దున్నే బాగా హెడ్ఏక్ గా ఉండటం, అలసటగా ఉండటము, ఇవన్నీ చూస్తూ ఉంటాము. దీన్నే అబ్స్ట్రక్టివ్ స్లీప్ ఎప్నియా అంటారు. ఇది ఎవరికి ఎక్కువగా వస్తుందంటే, రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటంటే ఎవరైతే లావుగా ఉంటారో, బిఎంఐ 30 కన్నా ఎవరికైతే ఎక్కువగా ఉంటుంది, ఇంకా ఎవరైతే మెడ చుట్టుకొలత ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో 16-17 ఇంచెస్ కన్నా ఎవరికన్నా ఎక్కువగా ఉంటుందో, ఇంకా బీపీ ఉన్న వాళ్ళకి రిస్క్ ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. దీనికి ఏం చేస్తారంటే స్లీప్ స్టడీ అని ఒక స్టడీ చేస్తారు. అంటే నిద్రపోతున్నప్పుడు వీళ్ళకి గురక ఎట్లా వస్తుంది, ఎన్నిసార్లు ఊపిరి ఆగిపోతుంది, ఎన్నిసార్లు ఆక్సిజన్ తక్కువ అవుతుంది, ఇంకా ఈసీజీ, ఈఎంజీ, ఇంకా బ్రెయిన్ కి సంబంధించి ఈ స్లీప్ స్టడీలో అన్ని వస్తాయి అన్నమాట. ఇంకా దీన్ని బట్టి వీళ్ళకి గురక ఎంత ప్రమాదంగా ఉంది అంటే గురక ఉన్న వల్ల ఓఎస్ఏ ఉందా లేదా అని చెక్ చేస్తారు. ఇన్ కేస్ ఓఎస్ఏ ఉన్నట్టయితే దానికి ట్రీట్మెంట్ ఇస్తారు. ఓఎస్ఏ కొంచెమే తక్కువ ఉన్న వాళ్ళకైతే వెయిట్ మాడిఫికేషన్, హెల్దీ డైట్ ప్రిస్క్రైబ్ చేస్తారు. అదే ఎవరికైతే ఎక్కువగా ఉందో వాళ్ళకి సిప్యాప్ అనే డివైస్ ని ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇది సిప్యాప్ అనే డివైస్ ఏం చేస్తుందంటే ఆ మూసుకుపోయిన ఎయిర్ వేస్ ని ఓపెన్ చేస్తుంది. థ్యాంక్ యూ.